మీ సాయి హోమ్ ఫుడ్స్ నుంచి మరొక వెరైటీతో ముందుకు వస్తున్నాను. ఇలా చెప్తుంటేనే నోరు ఊరుతుంది. ఇది ఏంటంటే గోంగూర అనగానే అందరికీ ఇష్టము, అందరూ తినాలనుకుంటారు. కానీ కొంతమంది దీనివల్ల కొన్ని డిషెస్ వస్తాయని దురద ఉంటుంది, అది అని కొంతమంది తినరు. కానీ దీంట్లో కూడా అందరూ తినే వెరైటీ కూడా ఉంది. అది మనకు వచ్చేసి ముందు పులిహోర గోంగూర పెళ్ళిళ్ళల్లో సంవత్సరానికి సరిపడా పెట్టుకుంటారు అందరూ. ఇది పులిహోర గోంగూర. పండుమిర్చి గోంగూర, పండుమిరపకాయలు గోంగూర కలిపి ఒక రెడీ చేస్తారు. ఇది కూడా అందరూ కొంతమంది పెట్టుకుంటారు, చాలామంది పెట్టుకుంటారు, కొంతమంది తెలియకపోవచ్చు. నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఉప్పు గోంగూర అండి. అసలు ఇది పూర్వకాలం నుంచి ఇది తయారు చేయడం జరుగుతుంది. ఇదేంటంటే బాలింతలు అంటే డెలివరీ టైంలో కూడా గోంగూర తినచ్చు. దీనివల్ల ఏంటంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అంత మంచిది. దాన్ని మేము ఇలా రెడీ చేసుకోవచ్చు, పచ్చిమిర్చితో కానీ ఎండుమిర్చితో కానీ. తినేటప్పుడు ఉల్లిపాయ కానీ అవును కలుపుకోవచ్చు, ఎల్లిపాయ కానీ ఉల్లిపాయ కానీ, అది వాళ్ళ ఇష్టము. ఇది వచ్చేసి గోంగూర కారం, అన్నిట్లోకి ఉపయోగపడుతుంది. దోశలోకి, ఇడ్లీలోకి, ప్రతి దాంట్లో యూజ్ చేసుకోవచ్చు, వడ అన్నిట్లోకి. ఇది వచ్చేసి డ్రై గోంగూర అండి. దీనివల్ల ఏంటి యూజ్ అని మీరు అనుకుంటారు. ఇది వచ్చేసి మనం గోంగూర రైస్కి కానీ లేదు అంటే ఇప్పుడు మనకి ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి పప్పులో వేసుకోవడానికి మన దగ్గర తీసుకెళ్తారు. ఇది గోంగూర పౌడర్. కొంతమంది అంటే లీవ్స్ ఎలా చేయలేకపోతే ఇలా పౌడర్ రూపంలో తీసుకెళ్ళి దాన్ని రైస్ లాగా పప్పులో వేసుకోవడానికి, పచ్చడి చేసుకోవడానికి అన్నింటికి ఉపయోగపడుతుంది. గోంగూరలో మా దగ్గర ఉన్న వెరైటీ సాయి హోమ్ ఫుడ్స్లో ఈ వెరైటీస్ మొత్తం ఉన్నాయి. నెక్స్ట్ వీడియోతో మరొక వెరైటీతో మీకు కలుసుకుందాం. సదా మీ సేవలో సరళ శ్రీనివాస్.